ఓం నమ శివాయ. శుభోదయం మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక ఎన్నికల కోలాహలం జరుగుతుంది. ఈ తెలంగాణ భూమి తల్లికే, ఈ తెలంగాణ నేల తల్లికే నిత్యం యుద్ధ వీరులని కంటనే ఉంటుందట ఈ తెలంగాణ తల్లి. అంటే ఎప్పుడు నిండు చూలాడుతూ ఉంటుందట ఈ తెలంగాణ భూమి. మనం చెప్పిన మాట కాదు, వెనకట కవులు కళాకారులు చెప్పిన మాట. తెలంగాణ మట్టికి, తెలంగాణ నేలకి అంత శక్తి ఉంటుంది. నాగార్జున సాగర్ ఎన్నికలు రేపు జరగబోతా ఉన్నాయి. దాని తర్వాత నిన్న ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం, బీజేపీ బండి సంజయ్ గారు విస్తృత ప్రచారం చేశారు. నిన్న మిగిలిన రెండు కార్పొరేషన్లు, తర్వాత 5 మున్సిపాలిటీల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలక్షన్ ఆఫీస్ ఖమ్మం, వరంగల్ 5 మున్సిపాలిటీలకు. అవి బహుశా ఏప్రిల్ మే నెల వరకు మొత్తం కూడా ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం గారి సంకల్పం. తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలన మెరుగుపరుచుకోవడం, యాదగిరిగుట్ట దేవాలయం ఓపెనింగ్ ముఖ్యమంత్రి గారితో, కొత్త దేవాలయం, ఈలోపు కరోనా తగ్గితే తెలంగాణలో యాక్టివ్ రూల్, యాక్టివ్ గవర్నమెంట్ నడుస్తుందని చెప్పచ్చు. దీనిలో భాగంగా మన దుబ్బాక ఎన్నికల వరకు కూడా తెలంగాణలో కేటీఆర్ గారు సీఎం కాబోతూ ఉన్నారు. కేటీఆర్ సీఎం, పలానా డేటు, పలానప్పుడు సీఎం అవుతుండు, ప్రమాణ స్వీకారం పలానా డేటు అని విస్తృత ప్రచారం అత్యుత్సాహంతో కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు కేటీఆర్ గారు సీఎం అవుతుందని మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. దాని మీద పార్టీలో ఒక డిస్టర్బెన్స్ వాతావరణం ఏర్పడిన క్రమంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నేనే ఉంటా సీఎంగా అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సరే, రాజకీయ నాయకులు రాజకీయాలు ఎప్పుడైనా ఏ మాటైనా మాట్లాడతారు, ఏ మాట అయినా దాన్ని చెల్లుబాటు చేయించుకుంటారు. ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది రాజకీయాలు. ప్రస్తుతం రేపు యాదగిరిగుట్ట దేవాలయం ఓపెన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి మార్చరా అనేది ఒక భాగం అయితే, రాష్ట్ర మంత్రివర్గంలో కూర్పులు చేర్పులు ఉండొచ్చనే అభిప్రాయాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. పాత 10 జిల్లాల ఆధారంగా ఏర్పాటు చేసిన రెండోసారి మంత్రివర్గం, రెండోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మహమూద్ అలీ గారితో మాత్రమే హోంశాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం గారు, మహమూద్ అలీ గారు. తర్వాత ఓ 10 మంది మినిస్టర్లు, తర్వాత మళ్ళీ ఒక 6 మినిస్టర్లుతో 18 మందితో క్యాబినెట్ కూర్పు నిండుగా ఉన్నది. ఈ క్యాబినెట్ కూర్పులో రేపు జూన్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయని సమాచారం.
ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆల్రెడీ మినిస్టర్ ఉన్నాడు. అంతకుముందు గవర్నమెంట్ కూడా మినిస్టరు. అంతకుముందు గవర్నమెంట్ ఆయన బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ టికెట్ అయిపోతే బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి ఏనుగు గుర్తు మీద గెలవడం జరిగింది. కేసీఆర్ గారు పార్టీ చేర్పించుకుని మినిస్టర్ అవ్వడం జరిగింది. సౌమ్యుడు, రెండుసార్లు కూడా మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అది ఆ జిల్లాలో ఉన్న జోగురామన్నను లాస్ట్ టైం బీసీ మినిస్టరు, ఫారెస్ట్ మినిస్టరు, మన క్యాబినెట్లో స్థానం దక్కలేదు. అక్కడ పార్టీలో సీనియరు రేఖా నాయక్ గారు ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. ఇంద్రకరణ్ రెడ్డి గారు అయితే సేఫ్ సైడ్లో ఉంటారని సమాచారం. నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలో విచిత్ర పరిస్థితి. రెండోసారి కేసీఆర్ సీఎం అయిన తర్వాత మహమూద్ అలీ గారు, కేసీఆర్ గారు ఇద్దరే కొన్నాళ్ళు గవర్నమెంట్ నడిపించారు. ఎవరు ఎమ్మెల్యే అక్కడ లొకేషన్. తర్వాత విస్తరణలో కేటీఆర్ గారికి, కొప్పుల ఈశ్వర్ గారికి, ఈటెల రాజేందర్ గారికి స్థానం కల్పించడం జరిగింది. ముగ్గురు మినిస్టర్లకి. పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ వినోద్ కుమార్ ఓడిపోయి బండి సంజయ్ గారికి గెలవడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్కి. వినోద్ కుమార్ గారికి కూడా క్యాబినెట్ ర్యాంకు హోదా కల్పించి రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. మళ్ళీ మూడోసారి క్యాబినెట్ విస్తరణలో అక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఉన్న కరీంనగర్ జిల్లాలో 4 మినిస్టర్లు అక్కడ కేటీఆర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ గారు. తర్వాత ప్రణాళిక వైస్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ వినోద్ కుమార్ గారు. సో ఇక్కడ ఈటెల రాజేందర్ గారికి ఇండైరెక్ట్గా ఆయన అసెంబ్లీ వరకు పరిమితం చేసినటువంటి క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క జిల్లా 4 మినిస్టర్లు అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. రేపు మార్పులు చేర్పుల్లో జరిగితే కొప్పులేశ్వర్ గారు పార్టీ ఫౌండరు, పార్టీ సీనియర్, ఫస్ట్ నుంచి పార్టీ నుంచి ఉన్నాడు. గంగుల కమలాకర్ గారు అక్కడ బండి సంజయ్ గారిని ఎదుర్కోవడానికి సేమ్ క్యాస్ట్ పర్సన్, రీసెంట్గా మంత్రి పదవి ఇచ్చిండు. కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి విజయ్తో పనిచేస్తాడు. ఈటెల రాజేందర్ గారు పార్టీ నుంచి సీనియర్ని, ఫస్ట్ నుంచి మొదటి వచ్చిన ఈటెల, నేను బీసీలో పెట్టని, నా ప్రమేయం పార్టీలో తగ్గుతుంది అని ఒక పక్క బాధ. ఇక కేటీఆర్ గారు కేసీఆర్ ఇంట్లో మనిషి కాబట్టి ఆయన వాళ్ళ పదవులకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ గారు డ్రాప్ అవుతారా, గుజరాత్ వర్గంలో వాళ్ళకు ఒక్క మినిస్టర్ కూడా అయిపోతే అది రాష్ట్రం మొత్తం మీద ప్రభావం పడుతుందా, ఇవన్నీ ఆలోచించి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మినిస్టర్ ఇచ్చినా కూడా మామూలు క్యాబినెట్ ర్యాంక్ అన్నట్టే, కానీ ఆయన ఒక ఏ అసెంబ్లీకి పోలేని పరిస్థితి. జిల్లా హెడ్ క్వార్టర్లో కూర్చొని కలెక్టర్తో, ఎస్పీతో రివ్యూ చేయలేని పరిస్థితి. కొప్పుల ఈశ్వర్ పార్టీలు సీనియర్ కాబట్టి ఒకవేళ బాలకసుమన్కి ప్రమోషన్ వెళ్ళాల్సుకుంటే కొప్పుల ఈశ్వర్కి అక్కడ చెక్ పెట్టి బాలకసుమన్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ సామాజిక వర్గం.
ఈటెల రాజేందర్ గారిని ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ఆ జిల్లాలో కానీ రాజకీయంగా పొమ్మను లేక పోగబెట్టినట్టుంది టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. ఈయన మీద ఆరోపణలు సివిల్ సప్లై స్కామ్లో 600 కోట్ల రూపాయల కుంభకోణం, మన కోవిడ్ దాంట్లో 200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించడం జరిగింది. ఆ జిల్లాలో ముట్టుకుంటే కుప్పలేశ్వరిని ఇద్దరు తీసేసి ఇద్దరు కొత్త మంత్రులు పెట్టే అవకాశం ఉంటుంది. వద్దు ఎన్నికల దాకా నడిపిద్దాం, వాళ్ళ అసెంబ్లీలకు వాళ్ళు పరిమితం వేరుగా అని అనుకుంటే పాత టీం తోటి కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది ఆ జిల్లా. నెక్స్ట్ వరంగల్ జిల్లాలో 2014 నుంచి 2018 వరకు కడియం సీఆర్ డిప్యూటీ సీఎంగా ఉండి జిల్లాని ఒంటి మీద నడిపించాడు. చందులాల్, ఈరోజు చనిపోయిన చందులాల్ గారు ఆ జిల్లాలో మంత్రిగా ఎస్టీగా ఆ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించాడు. చీఫ్ విప్ దాసే వినయ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్ గారు టీడీపీ నుంచి గత పీరియడ్లో టీఆర్ఎస్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు 2సారి సీఎం అయిన తర్వాత కడియం శ్రీ గారికి ఆర్డర్ ఎమ్మెల్సీగా ఉంచి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే స్టేషన్ గణపతి అసెంబ్లీ వరకు ఉండు. స్టేషన్ గణపతి అసెంబ్లీ కూడా లోకల్ ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ జరిగింది. నిశ్శబ్దంగా ఎక్కడ కనిపించిన కడియం శ్రీ గారి రాజకీయాల్లో తెలివైన కడియం శ్రీ గారి బీజేపీ పార్టీ వైపు కూడా చూస్తుందని మీడియా కూడా కూసింది కావచ్చు కూడా. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినాక కేసీఆర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది కేసీఆర్ గారు, ఎంపీకి రాజీనామా చేయించి. అయినా కూడా మళ్ళీ తన కూతురికి ఎంపీ టికెట్ కోసం ట్రై చేశాడు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పదవికి బ్రేకులు పడ్డాయి. మనం 2సారి కేసీఆర్ గారు సీఎం అయినాక. కాకపోతే దేవరకొండ మహబూబాద్ నుంచి శంకర్ నాయకుడు, డోర్నకల్ రెడ్డి నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. వైఎస్ క్యాబినెట్లో మినిస్టర్ కూడా చేసిండు. ఎస్టీలకు మినిస్టర్ ఇవ్వాలి. సీఎం గారు రెడ్డి నాయక్ పిలిచి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపీ ఎన్నికలు అనడం జరిగింది మన తెలంగాణలో. బిడ్డ యాక్టివ్గా రెడ్డి నాయక్ గారి బిడ్డ యాక్టివ్గా పాలిటిక్స్లో రావాలని కోరిక. కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలిచి మాట్లాడినప్పుడు వరంగల్ జిల్లాలో ఎస్టీలకి మినిస్టర్ ఇస్తున్నాం, దానికి సంబంధించిన అభిప్రాయం చెప్పమంటే నీకు ఎంపీ టికెట్ కావాలన్నా, మహబూబాద్ ఎంపీ టికెట్ కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా సందర్భంలో మాట్లాడినప్పుడు బిడ్డ ఆటోమేటిక్గా తీసుకొద్దాం అనుకున్నాడు. కాబట్టి అవరికి ఇంకా క్యాబినెట్ ఎక్స్టెన్షన్ కావాలి సెకండ్ థాట్. ముందు మహబూబాద్ ఎంపీ కావాలని బిడ్డ ఫోర్స్ చేయడంతో మహబూబాద్ ఎంపీ టికెట్ తీసుకోవడం జరిగింది. కవిత రెడ్డి నాయక్ కూతురు. సత్యవతి రాథోడు టీడీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఉంది. అంతకుముందు 2009 నుంచి 2014 వరకు అంతకుముందు జడ్పీటీసీగా పనిచేసింది. ఎర్రబెల్లి దయాకర్ గారితో టీఆర్ఎస్ పార్టీ చేరి మినిస్టర్ వాళ్ళ ఎస్టీకి
కేసీఆర్ గారు అసెంబ్లీలో మహిళలకు మంత్రివర్గ స్థానం లేదన్నప్పుడు 2 మంత్రులు ప్రకటిస్తామని చెప్పింది. దాంట్లో కలిసి వచ్చే అంశంగా ఎస్టీ కమ్ లేడీ ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది సత్యవతి రాథోడ్ గారికి. సో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు మన ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఫస్ట్ టైం మంత్రి అయ్యింది. పార్టీలో ఆది నుంచి ఉన్నటువంటి దాసరి వినయ్ భాస్కర్ చీఫ్ విప్ పదవి ఇవ్వడం జరిగింది. కొంత పార్టీ వరంగల్ జిల్లాకి పార్టీలో ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. లోకల్గా నామినేట్ పోస్టులతోటి అక్కడ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆదిలాబాద్ జిల్లా రేఖా నాయక్ ఇస్తే సత్యవతి రాథోడ్ గారికి పదవి తొలగించడం జరుగుతుంది. సత్యవతి రాథోడ్ అక్క కూతుర్ని ఆ జిల్లాకి జడ్పీ చైర్పర్సన్గా నియమించడం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్రావు పదవి మాత్రం సేఫ్ ఉంటుంది. ఎస్టీలో ఒక మహిళకు మార్చినప్పుడు మాత్రం ఎస్టీలో అక్కడ ఎస్టీ మాత్రం ఇక్కడ చేంజ్ అవుతుంది. ప్లస్ వరంగల్ జిల్లాలో చందులాలో చనిపోయింది కాబట్టి ఈ రోజున ఆయన ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది సీతక్క మీద. గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ జిల్లా నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో చాలా విచిత్రమైన రాజకీయం. 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి జలగ వెంకట్రావు గారు ఎమ్మెల్యే గెలుపొందిండు. మిగతా అందరూ కూడా టీడీపీ కాంగ్రెస్ కూటమి ఆ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించింది. తర్వాత ఎమ్మెల్యేలు చాలామంది టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మం అసెంబ్లీ నుంచి ఓడిపోయి ఉన్నాడు. పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ నుంచి గెలిచి ఉన్నప్పుడు ఎన్నికల్లో టీఆర్ఎస్లో పోయాడు. ఖమ్మం జిల్లాలో పార్టీ విస్తరణ కోసం కేసీఆర్ గారు టీడీపీ నుంచి ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా ఇచ్చి మినిస్టర్ ఇచ్చారు. కొంత టీఆర్ఎస్ ఆ జిల్లాల వాతావరణం ఏర్పడినమాట వాస్తవం. కొంత ఫౌండేషన్ అయితే ఏర్పడింది. ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి ఆయన టీఆర్ఎస్లోకి వచ్చారు. అక్కడ 3 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి వాళ్ళు టీఆర్ఎస్లోకి వచ్చారు. ఈ క్రమంలో 4 ఏళ్ళు మినిస్టర్ చేసింది తుమ్మల నాగేశ్వరరావు గారు. మధ్యలో పాలేరు ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు అకాల మరణంతో బై ఎలక్షన్ వస్తే ఇక్కడి నుంచి ఎమ్మెల్యే చేసి విజయం సాధించాడు. ఇదంతా ఒక భాగం అయితే 2018 ఎమ్మెల్యే ఎన్నికలు చాలా విచిత్రంగా జరిగినాయి ఆ జిల్లా. ఒక పువ్వాడ ఖమ్మం నుంచి మాత్రమే ఎమ్మెల్యే గెలిచింది. మిగతా జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మహాకూటమి విజయం సాధించింది. పాలేరు అశ్వరావుపేట టీడీపీ గెలిచింది. మిగతా 7 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక పువ్వాడ ఖమ్మం అసెంబ్లీ నుంచి గెలిచింది నామనాశ్వరం మీద. దీంట్లో టీఆర్ఎస్లో గ్రూప్లో వర్గ రాజకీయాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరినీ ఓడించిండని కేసీఆర్ గారి సమాచారంతో ఖమ్మం ఎంపీ టికెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వలేదు. టీడీపీలో అజయ్ కుమార్ మీద ఓడిపోయిన నామనాథరావు తీసుకొచ్చి ఖమ్మం ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయించడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి పాలేరు ఓడిపోయిండు, చెప్పుకోదగ్గ నాయకుడు. అయిన తర్వాత ఈ విషయాలు గ్రహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలని, టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఎక్కువ శాతం మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ చేయించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే వనం వెంకటేశ్వరరావు గారిని,
మహబూబాద్ ఎమ్మెల్యేని, వైరా ఎమ్మెల్యేని చేర్చడం జరిగింది. సరే అజయ్ కుమార్ ఆ జిల్లాలో సామాజిక వర్గంతో పాటు కేటీఆర్ గారికి కొంచెం దగ్గరగా ఉండి మంత్రివర్గంలో స్థానం సంపాదించడం జరిగింది. రేపు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో జనరల్ మహిళా రిజర్వేషన్ అజయ్ కుమార్ గారి సొంత అసెంబ్లీ. ఆయన మీదనే మంత్రివర్గం కాబట్టి ఆయన మీద ఆధారపడి ఉంటుంది. కార్పొరేషన్లో అజయ్ కుమార్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలుపుకొని పోతే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరన్నా ఎవరు కాదన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆ జిల్లాలో ఏ పార్టీ అయినా కానీ ఏ కులమైనా కానివ్వండి జిల్లాని గెలిపించాలనుకుంటే గెలిపిస్తారు, ఓడించాలనుకుంటే ఓడించే శక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్నమాట వాస్తవం. సరే కేసీఆర్ గారి మాటకి కేటీఆర్ గారి మాటకి వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి ఆయనకు మొన్న ఎన్నికల్లో ఎంపీ టికెట్ రాలేదు. ఇదంతా ఒక భాగం అయితే మొన్న కేటీఆర్ గారు ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకి ఖమ్మం పట్టణానికి వచ్చేయడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కొంతకాలం నుంచి రాజకీయాలకి స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం. ఈ విషయాన్ని గ్రహించిన కేటీఆర్ గారు స్వయంగా హెలికాప్టర్ వేసుకొని పొంగులేటి శ్రీని ఇంటికి వెళ్ళి పొంగులేటి శ్రీని హెలికాప్టర్ ఎక్కించుకొని తీసుకొచ్చి ఖమ్మం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇన్వాల్వ్మెంట్ చేసి పార్టీలో నీకు ప్రియారిటీ ఇస్తామని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు బహిరంగ సభ పెట్టడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక పక్క బీజేపీలో పోతారని వాళ్ళ ఏయంకుడు రాజ్యసభ ఎంపీ మాజీ గరికపాటి రామరావుతో చర్చలు జరిపినట్టు కూడా మనందరం మీడియాలో చూసినాం. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు అజయ్ కుమార్ గారు బంపర్ మేడతో గెలిపించుకుంటే ఆయన పదవి సేఫ్ సైడ్లో ఉంటుంది. లేకపోతే ఇంకో క్యాబినెట్ ర్యాంకు అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అది పొంగులేటి శ్రీని గ్రూప్కి వచ్చే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిశీలిస్తే కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమం చేసినప్పటి నుంచి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉద్యమంలో చేదుడు వాదాలుగా ఉన్నాడు. మహాకూటమిలో ఆయన హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు 2009లో. 2014లో సూర్యాపేట టికెట్ ఇచ్చిండు. గెలవగానే మంత్రి ఇచ్చిండు, రెండోసారి కూడా మంత్రి ఇచ్చిండు. అన్నంగా శిష్యుడిగా ఉంటుండు. 2014లో 5 ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక ఎంపీ గెలిచింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. మన 2018లో 9 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ జిల్లాలో మంత్రి స్థాయికి పోయే సెకండ్ టీఆర్ఎస్ క్యాడర్ కూడా ఎవరు లేరు, ఎమ్మెల్యేలు కూడా. జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పిన సూచనలు ఫాలో అవుతూ నాకు మంత్రి పదవి కావాలని అడిగే ఎమ్మెల్యే కూడా లేడు జిల్లాలో. కేసీఆర్ గారి దగ్గర పోయి జగదీష్ రెడ్డి గారిని కాదని ఆ స్థాయిలో ఉంది జిల్లాలో. జగదీష్ రెడ్డి గారు కూడా 9 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఆయన నాయకత్వం అయితే, కేసీఆర్ గారి నాయకత్వం అయితే జిల్లా మంత్రికి క్రెడిట్ దొరుకుతుంది. 2018 ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పించారు, పార్టీలో సీనియరు, 2001 నుంచి పార్టీలో పనిచేస్తుంది. సర్పంచ్గా, ఎంపీపీగా, భర్త సింగ్లో చైర్మన్గా ప్రభుత్వం ఇప్పించారు. భర్త కూడా మన ఉమ్మడి నల్గొండ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ జరిగింది.
మంత్రి పదవి చేయని సుఖేందర్ రెడ్డికి జీవితకాలంలో కోరిక, మరి సుఖేందర్ రెడ్డి నాయకత్వాన్ని ఈ జిల్లాలో యాక్సెప్ట్ చేస్తారా అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. జగదీష్ రెడ్డి గారు అధిష్టానం చెప్పిన మాటల్ని తూచ తప్పకుండా పాటిస్తూ ఈ జిల్లాని ఒంటి చేతి మీద నడిపిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీని. యథార్థం. కరెంటు విషయంలో కూడా మంత్రి గారు మంచి సక్సెస్ అయ్యింది, మంచి పేరు తెచ్చుకుంటూ నిత్యం అందుబాటులో ఉంటుండు పబ్లిక్కి, జిల్లాకి. వేరే వ్యాపకాలు ఏమి రాజకీయాలే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు సీఎం అయినా, కేటీఆర్ గారు సీఎం అయినా జగదీష్ రెడ్డి గారి పదవికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి డోకా ఉండదు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. లక్ష్మారెడ్డి గారు గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే మినిస్టర్గా ఉండే, సరే కొన్ని కారణాలతోటి నిరంజన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యే ఉద్యోగ సంఘ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. ఒకరు హైదరాబాద్ మినిస్టర్ పద్మారావు గౌడ్ గారికి డిప్యూటీ స్పీకర్కి ఇస్తే శ్రీనివాస్ గౌడ్ గారి ప్రభావం ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మినిస్టర్ ఇవ్వాల్సిందే. నిరంజన్ రెడ్డి గారు కూడా పార్టీలో సీనియర్, ఉద్యమం నుంచి ఉన్నాడు. ఆయన పదవి కూడా డోకా ఉండదు. రంగారెడ్డి జిల్లాలో మినిస్టర్ మహేందర్ రెడ్డి ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద, రోహిత్ రెడ్డి మీద. వాళ్ళ దగ్గర బంధువు సబిచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి కేసీఆర్ గారు లేడీస్కి మినిస్టర్ ఇస్తాడు కాబట్టి ఆమెను ఇన్వాల్వ్మెంట్ చేసుకుని ఆమెకు హైదరాబాద్ ఎంపీ ఓవైసీ గారు ఫైరో తోటి రికమెండేషన్ తోటి మినిస్టర్ పదవి వచ్చిన మాట వాస్తవం. పార్టీకి కానీ కేసీఆర్ గారు కానీ ఎక్కడ కూడా వ్యతిరేకత చేయదు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమె కొడుకు టికెట్ ఇవ్వలేదు, ఆ కారణంతో నేను బయటికి పోయినానని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ చేవేల కొండ విశ్వేశ్వర గారు తీసుకొచ్చి చేవేల ఎంపీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు ఓవైసీ గారి మధ్యవర్తిత్వంతో రావడం జరిగింది, మినిస్టర్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు కేటీఆర్ సూచనలతోనే ఉంటుంది. ఆమెతోటి పార్టీకి కానీ వాళ్ళకి కానీ నష్టం ఉండదు. ఆ జిల్లాల ఎప్పటి నుంచో టీడీపీ గవర్నమెంట్ ఉన్న కానించి కూడా మహేందర్ రెడ్డి, ఇంద్రారెడ్డి ఫ్యామిలీ, దేవేంద్ర గౌడ్ రాజకీయం తగ్గిన తర్వాత వాళ్ళిద్దరే టీడీపీలైనా, కాంగ్రెస్లైనా, టీఆర్ఎస్లైనా మినిస్టర్లు ఆ రెండు కుటుంబాలే దగ్గర బంధుత్వాలు. సో ఆ జిల్లాలో కూడా పదవి మార్చే అవకాశం ఉండదు. చివరగా హైదరాబాదు, సికింద్రాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఎం తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కేకే అక్కడి నుంచి రాజ్యసభ ఎంపీగా, కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ రావడం జరిగింది. అక్కడ తలసాని శ్రీనివాస్కి ఖచ్చితంగా యాదవ్ సామాజిక వర్గం నుంచి మినిస్టర్ ఖచ్చితంగా ఉంటుంది. సిటీలో కేకే గారికి, కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమం సపోర్ట్ ఉన్నట్టు కేకే గారికి రాజ్యసభ ఎంపీ, రాజ్యసభ ఫ్లోర్ లీడరు, బిడ్డకి హైదరాబాద్ మేయరు, ఆయన కొడుక్కి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. మైనార్టీ వర్గానికి ఇవ్వాల్సింది కాబట్టి మహమూద్ అలీ ఆయన పదవిని కూడా మార్చే అవకాశం ఉండకపోవచ్చు.
పద్మారావు గౌడ్ గారికి ఒకవేళ మినిస్టర్ ఇవ్వాలనుకుంటే మాత్రం శ్రీనివాస్ గౌడ్ గారు తీసేయడం జరుగుతుంది. అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని తర్వాత భారతదేశ ప్రధానమంత్రి పీఎన్సీ గారు కూతురు మొన్న ఎమ్మెల్సీ గెలిచిన హైదరాబాద్లో ఆమె కూడా క్యాబినెట్ అకామిడేషన్ చేస్తారని వినికిడి. ఇస్తే మినిస్టర్ ఇస్తారా, లేకపోతే రేపు మే నెలాఖరికి సుఖేంద్ర రెడ్డి గారి పదవీకాలం ముగుస్తుంది. క్యాబినెట్ ర్యాంక్ రాష్ట్ర చైర్మన్, శాసనమండలి చైర్మన్ ఆ పదవి ఇస్తారా? ఖచ్చితంగా మాత్రం క్యాబినెట్ ర్యాంక్ వస్తుందని విశ్వసనీయ సమాచారం. అది మినిస్టరా లేకపోతే శాసనమండలి చైర్మనా, ఎమ్మెల్సీగా అయింది కాబట్టి. చివరిగా మెదక్ జిల్లాలో హరీష్ రావు గారికి పార్టీ నుంచి కష్టపడుతుంది. పార్టీలో అత్యధిక స్థానాలు మొత్తం ఒక జగ్గారెడ్డి తప్పితే మిగతా అన్ని స్థానాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం గెలిపించిండు. మొన్న ఒకటి దుబ్బాక మిస్ అయింది. ఫైనాన్స్ మినిస్టర్గా అనుభవం ఉంది, వర్క్ కమిట్మెంట్లు. ఆ జిల్లాలో హరీష్ రావు గారిని కొనసాగిస్తారు. మెదక్ జిల్లా మొత్తం అన్ని సామాజిక వర్గాలకు, అన్ని కుల మ్యాక్సిమం న్యాయం చేసే విధంగా తెలంగాణ క్యాబినెట్ ఉండబోతూ ఉంటుంది. రేపు యాదగిరిగుట్ట దేవాలయం ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ గారు రెస్ట్ తీసుకుంటారా, కొడుక్కి అప్పచెప్తారా బాధ్యతలు అనేది కూడా మనందరం వేచి చూడాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిత్య రాజకీయాలతోటి, ప్రకంపనాలతోటి ఈ రాష్ట్రం ఎప్పుడు రాజకీయాలతో మమైకమేమి ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ నమస్కారం.